చేగుంట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ ఆధ్వర్యంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేగుంట మండల కేంద్రానికి చేరుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు సన్రుగు శ్రీకాంత్ ఘన స్వాగతం పలికి గజమాలతో సన్మానం చేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి ఖడ్గాన్ని బహుకరించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్లు మాట్లాడుతూ స్వర్గీయ ముత్తంరెడ్డి ఆశయాలను శ్రీనివాస్ రెడ్డి కొనసాగిస్తున్నారని, శ్రీనివాస్ రెడ్డి సహకారంతోనే దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, చేగుంట అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేయించి చేగుంట మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అటువంటి మహా గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించి ఉన్నత స్థానంలో ఉంచే విధంగా దేవుడు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, సర్పంచ్ల ఫోరం జిల్లా నాయకులు సాయి కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజగౌడ్, పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, అయిత పరంజ్యోతి, సన్రుగు సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కురుమా లక్ష్మి, ముజామిల్, స్టాలిన్, ఆంజనేయులు, చౌదరి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు సన్రుగు శ్రీకాంత్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. మన దుబ్బాక నియోజకవర్గ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మన గ్రామ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీనన్న గారు మనకి ఆయన సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మన ప్రియతమ నాయకుడు, ద యంగ్ డైనమిక్ లీడర్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క 54వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు గారి ఆధ్వర్యంలో, సర్పంచ్ శ్రవంతి సతీష్ గారి ఆధ్వర్యంలో, ఎంటైర్ డైరెక్టర్స్ అండ్ మండల్ బాడీ అండ్ కార్యకర్తల ఆధ్వర్యంలో చేగుంట గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించాము. ఎందుకంటే తన తండ్రి గారైన ముత్తంరెడ్డి గారు ఎన్నో సేవలు చేగుంట మండలానికి, దుబ్బాక కాన్స్టిట్యున్సీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తదనంతరం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల్లో నిరంతరం ప్రజల సేవ కోసం, ప్రజల ఆశయాల కోసం పనిచేస్తూ నిరంతరం ఎరలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అలాగే సీఎం గారి దగ్గరికి వెళ్ళి అనేకమైన ఫండ్స్ తీసుకొచ్చి దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, యావత్ చేగుంట మండల ప్రజల తరఫున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. సీనన్న గారు మరిన్ని పుట్టినరోజులు ఇలాగే ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకొని మరి ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా మీరు పై స్థాయిలో ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన వేడుకలలో భాగంగా మరి చేగుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి మనం దుబ్బాక నియోజకవర్గంలో ముత్తంరెడ్డి గారు ఏ విధంగా అయితే దుబ్బాక మీద ప్రేమ చూపించారో అదేవిధంగా వాళ్ళ తనయుడు కూడా దుబ్బాక నియోజకవర్గాన్ని ఇళ్ళవేళలా కనిపెట్టుకుంటూ ఆయన ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటూ మరి ఈరోజు ప్రజలలో మమేకమై తిరుగుతున్న నాయకుడు మన చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు. మరి ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మనము భారీ మెజారిటీతో గెలిపించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ముత్తంరెడ్డి గారు అంటేనే అభివృద్ధి అంటేనే ముత్తంరెడ్డి గారు. అలాంటి ముత్తంరెడ్డి గారి తనయుడు, ఆయనకు కూడా ముత్తంరెడ్డి గారి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి తప్పకుండా మనం వచ్చే ఎలక్షన్లలో శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ వేడుకలకు వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.